అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్. ఈ వీడియోలో సాసా యాప్ లో డేటా అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఇన్స్టాల్ చేసుకున్నటువంటి సాసా యాప్ ని ఓపెన్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా చూపించడం జరిగింది. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ని వచ్చి క్యాప్చర్ కూడా ఎంట్రీ చేయవలసి ఉంటుంది. లాగిన్ మీద క్లిక్ చేయాలి. విఏఎస్ కి అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ వారికి కూడా యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వడం జరిగింది. అదే యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టి ఇందులో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో నా యూజర్ ఐడిని పెట్టి నేను లాగిన్ అవుతున్నాను. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా చూపించడం జరిగింది. ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అటెండెడ్ అని చెప్పేసి, అదే విధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆర్ ద అఫీషియల్స్ పార్టిసిపేషన్ అని చెప్పేసి చూపించడం జరిగింది. ఎవరైనా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ అఫీషియల్స్ కానీ పార్టిసిపేషన్ చేసినప్పుడు అందులో నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా ప్రొవైడ్ ద డీటెయిల్స్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆర్ ద అఫీషియల్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ద స్వచ్ఛాంధ్ర డే యాక్టివిటీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎస్ అయితే ఎస్ మీద ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్ ద హాస్పిటల్ ప్రిన్సెస్ క్లీన్ అండ్ ఫ్రీ ఫ్రమ్ లెటర్ అని చెప్పేసి ఇంకో క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. మెయింటెనెన్స్ ఆఫ్ టాయిలెట్స్ అని చెప్పేసి ఆర్ ద టాయిలెట్స్ క్లీన్డ్ రెగ్యులర్లీ అండ్ వెల్ మెయింటైన్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎస్ మీద క్లిక్ చేయాలి. మెయింటైనింగ్ గ్రీనరీ ఇన్ ద సరౌండింగ్స్ అని చెప్పేసి ఇంకో క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆర్ ద ట్రీ ప్లాంట్స్ మెయింటైన్ ప్రాపర్లీ విత్ రెగ్యులర్ వాటరింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎస్ నో మీద సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సెగ్రిగేషన్ ఆఫ్ ద బయోమెడికల్ వేస్ట్ ఆర్ ద కలర్ కోడెడ్ బిన్స్ యూజ్డ్ ఫర్ ద ప్రాపర్ బయోమెడికల్ వేస్ట్ సెగ్రిగేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎస్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. డిస్పోజల్ ఆఫ్ అన్సర్వీసబుల్ ఐటమ్స్ డ్యూలీ ఫాలోయింగ్ ప్రొసీజర్స్ ఈజ్ దేర్ ఎనీ సిస్టమ్ ఇన్ ద ప్లేస్ ఫర్ ద డిస్పోజింగ్ ఆఫ్ అన్సర్వీసబుల్ ఐటమ్స్ అని చెప్పేసి ఇంకో క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్ అయితే ఎస్ మీద, నో అయితే నో మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ట్రైనింగ్ ప్రోగ్రామ్ వాజ్ ద ట్రైనింగ్ కండక్టెడ్ ఫర్ ద స్టాఫ్ అండ్ పిహెచ్ వర్కర్స్ ఆన్ ద స్వచ్ఛాంధ్ర ఇనిషియేటివ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎస్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. అవేర్నెస్ యాక్టివిటీస్ ఫర్ ద అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఆర్ ద ర్యాలీస్ ఆర్ ద హ్యూమన్ చేంజ్ కండక్టెడ్ అని చెప్పేసి ఇంకో క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్ అయితే ఎస్ మీద, నో అయితే నో మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ లో మనకి క్లీన్లీనెస్ ఆఫ్ ద ప్రిన్సెస్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆర్ ద హాస్పిటల్ ప్రిన్సెస్ క్లీన్ అండ్ ఫ్రీ ఫ్రమ్ లెటర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎస్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఫోటోను అప్లోడ్ చేయాలంటే చేసుకోవచ్చు. ఈ ఫోటో ఐకాన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత క్యాప్చర్ ఇమేజ్ ఆర్ చూస్ ఫ్రమ్ గ్యాలరీ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. క్యాప్చర్ ఇమేజ్ మీద క్లిక్ చేసినట్లయితే అప్పటికప్పుడు మనం క్యాప్చర్ చేయవచ్చు. చూస్ ఫ్రమ్ గ్యాలరీ అంటే ఆల్రెడీ మనం సేవ్ చేసుకున్నటువంటి ఇమేజ్ ని గ్యాలరీలో నుంచి ఓపెన్ చేసుకుని ఇందులో ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఇలా ఓపెన్ చేసి ఎస్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్ చేసి చివరిలో సబ్మిట్ ఆన్లైన్ డేటా అని చెప్పేసి క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా డేటా అనేది సబ్మిట్ అయిపోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.